నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ చెప్పే బదులు భయ్య ఒక చిన్న స్టోరీ చెప్పాలి. మీకు టైం ఉంటే చెప్తాను. ఓకేనా భయ్య? చెప్పండి. ఏం లేదు. జస్ట్ మా చిన్నప్పుడు కాలేజ్ లైఫ్ లో అంతా మ్యూజిక్ డైరెక్టర్లు చాలా మంది, ఎందుకంటే పెద్ద పెద్ద వాళ్ళు మణిశర్మ గారు, అప్పుడు చూసుకుంటే మనకు చాలా మంది వచ్చేవాళ్ళు. మా జనరేషన్ అంటే 2003 భయ్య. మాది కాలేజ్ డేస్. 10th అయిపోయి కాలేజ్ లో అడుగు పెట్టిన 2004 మా లైఫ్. అంటే అప్పటి వరకు మాకు సినిమాల గురించి తెలుసు కానీ, అంటే సినిమాలకి మ్యూజిక్ ఉంటది, మ్యూజిక్ డైరెక్టర్ ఉంటారని తెలియదు. మ్యూజిక్ ఉంటారు తెలుసు, పాటలు లేని వాళ్ళం. దానికి సపరేట్ గా మ్యూజిక్ డైరెక్టర్ కొడతారనే విషయం మాకు అంటే 10th క్లాస్ వరకు అంత ఏం అవగాహన ఉండేది కాదు సినిమాల గురించి. ఎప్పుడైతే ఇంటర్లో అడుగు పెట్టామో సినిమాలు కాలేజ్ బంక్ కొట్టి కాదు, కాలేజ్ స్ట్రైక్ వెళ్ళే వాళ్ళం. అప్పుడు భయ కనెక్ట్ అయింది. మా ఫ్రెండ్ వచ్చి, మా మ్యూజిక్ డైరెక్టర్ ఏం కొట్టినాడు రా బాబు, ఎవరు అంటే ఆర్పి పట్నాయక్ గారు అన్నారు. ఆర్పి పట్నాయక్ గారు అంటే నాకు ఇష్టము. మణి శర్మ గారు కూడా చాలా బాగా కొట్టారు ఒక్కడికి. ఇలా చెప్తూ పోతుంటే అవును, అందరికీ ఒక ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారు. మాకు కూడా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరైనా ఉంటారు కదా. ఎవరైనా టైంలో భయ నిజంగా ఆ టైంలో ఆర్య రిలీజ్ అయింది. ఆర్య సినిమా సాంగ్స్ అంటే ఎంత విపరీతంగా, ఆ అంటే అమలాపురం అవన్నీ ఎంత విపరీతంగా పాపులర్ అయ్యాయో మీకు తెలుసు. దాని తర్వాత ఫీల్ మై లవ్ సాంగ్, ఇవన్నీ ఎంత పాపులర్ అయ్యారో. ఇవన్నీ వింటుంటే ఎవడు ఆ మ్యూజిక్ డైరెక్టర్ అంటే దేవిశ్రీ ప్రసాద్. అప్పటికి ఆయన 3-4 సినిమాలు చేస్తున్నారు కానీ మాకు అంత తెలీదు. ఓ ఆర్య సినిమాతో మేము కనెక్ట్ అయినాం. దాని తర్వాత 2004 లోనే మనకు ఇది వచ్చింది, వర్షం అని. ఇంకా వర్షం సాంగ్స్ కి అయితే భయ్యా ఫిదా అయిపోయినాం దేవిశ్రీ ప్రసాద్ గారి. ఇంకా కాలేజ్ డేస్ లో వరుసగా వెళ్తుంటే వాన రిలీజ్ అయింది, దానికి కూడా దేవిశ్రీ ప్రసాద్. అస్సలు వాన సాంగ్స్ అయితే ఎంత అసలు వింటుంటే కూడా మైండ్ అలా. దేవిశ్రీ ప్రసాద్ గారు నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అయ్యారు. ఆయన ఎంత ఎదుగుతూ మేమంతా ఫాలో అవుతూ ఫ్యాన్స్ అయ్యాం. ఇంకా అనుకునే ముందులో మా ఫేవరెట్ హీరో వెంకటేష్ గారు కూడా ఉన్నారు కదా. వెంకటేష్ గారితో కూడా మన దేవిశ్రీ ప్రసాద్ గారు ఏదైనా ఒక మంచి మ్యూజిక్ చేస్తే బాగుంటుంది అనుకుంటే అది కూడా కోరిక దేవిశ్రీ ప్రసాద్ తీర్చేశారు. దేవిశ్రీ ప్రసాద్ గారు వెంకటేష్ గారు కలిసి తులసి సాంగ్స్ కూడా ఎంతో బాగుంటాయి భయ్య. తులసి సాంగ్స్ అయితే మొత్తం అని కళ్ళతోటి నా కళ్ళలోకి అని ఆ సాంగ్ అయితే అసలు ఇప్పటికి కూడా చాలా మంది రింగ్ టోన్స్ ఉంటుందంటే హ్యాట్స్ ఆఫ్ టు దేవిశ్రీ ప్రసాద్. మా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని చెప్పుకోవడంలో ఎంతో ఆనందం ఉంది. ఎందుకురా ఇవన్నీ దేవిశ్రీ ప్రసాద్ గురించి చెప్తున్నాడు సుత్తి అనుకుంటే, దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయింది. దేవిశ్రీ ప్రసాద్ ఇంకా సినిమాల అవకాశాలు రాను అనే టైంలో కంగువాకి కొట్టాడు, పుష్ప 2కి కొట్టాడు. పుష్ప 2 ఇంటర్నేషనల్ కూర్చునింది. ఆ సాంగ్స్ హిందీలో, తెలుగులో ఎంత పాపులర్ అయిందో, ఏం అది దెబ్బలు పడతాయో, హిందీలో కూడా తప్పడమారుంగా సాలా అని ఏ రీల్ చూసినా అదే తప్పడమారుంగా సాలా తప్పడమారు. ఆ పాట మ్యూజిక్ దేవిశ్రీ ప్రసాద్ అయినా శ్రీలీల డాన్స్ అయింది. కానీ ఆ మ్యూజిక్ వల్ల శ్రీలీల ఇప్పుడు హైలైట్ అయ్యి బాలీవుడ్ లో 2 సినిమాలు బ్యాక్ టు బ్యాక్ చేస్తుంది. అంటే ఎక్కడో ఒక కారణం దేవిశ్రీ ప్రసాద్ కూడా నేను చెప్తాను భయ్య. ఇంకొకటి అంటే ఇప్పుడు దేవిశ్రీ ప్రసాద్ తండేల్ మూవీ కూడా 100 కోట్ల గ్రాస్ అయింది. అప్పుడు దేవిశ్రీ ప్రసాద్ పని అయిపోయిన వాళ్ళే ఈరోజు దేవిశ్రీ ప్రసాద్ మళ్ళీ వచ్చాడు అని కారణం. తండేల్లో కూడా ఆ సాంగ్స్, ఆ బుజ్జి తల్లి సాంగ్ అదంతా అసలు మైండ్ లో నుంచి పోవటం లేదు. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారు కంగువా మూవీకి కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తుర్స్ గా కొట్టారు. ఆ సినిమా ఫ్లాప్ అయినా కూడా ఆస్కార్ కి నామినేషన్ ఉందంటే ఒక రీజన్ కూడా మా దేవిశ్రీ ప్రసాద్. అలా నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ భయ. డిఎస్పి యముడికి ఎలా కొట్టాడో నిజంగా మ్యూజిక్ లో యముడు మా దేవిశ్రీ ప్రసాద్. ఆయన బ్యాక్గ్రౌండ్ అంటేనే ఒక వినసొంపుగా ఉంటాయి. తండేల్లో ఆయన బ్యాక్గ్రౌండ్ నిలబడించింది కాబట్టి ఈ రోజు తండేల్ 100 కోట్లు క్రాస్ అయింది. దానికి కారణం కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు ఒక మెయిన్ రీజన్. ఎందుకంటే ఆయన బ్యాక్గ్రౌండ్, ఆ వైలెన్స్ సాంగ్ నిజంగా అప్పుడు బన్నీ గారికే ఇచ్చారు వైలెన్స్ సాంగ్ 2 అమ్మాయిలతో. అది కూడా ఇప్పటికి ఎంతో ఫేమస్. నిజంగా మ్యూజిక్ ఎక్కడ చనిపోదు. మ్యూజిక్ తో పాటు వాయిస్ అంటే తెలుగు పదాలు కూడా బతికనిస్తాయనలో దేవిశ్రీ ప్రసాద్ గారు. ఆయన సినిమా కొన్ని ఫ్లాప్ అయినా కూడా మ్యూజిక్ ఎప్పుడు ఫ్లాప్ కాలేదు. పౌర్ణమి సినిమా ఇప్పటికీ మీ అందరికి, ఇప్పుడు శివరాత్రి కూడా దగ్గర వస్తుంది కాబట్టి పౌర్ణమి సినిమాలో ఒక సాంగ్ ఉంటుంది లాస్ట్ లో శివుడి గురించి. ఆ సాంగ్ ఇప్పటికీ మీకు టెలికాస్ట్ అయినా ఒక బూస్ బంప్. నిజంగా ఈ శివరాత్రి అంటే కూడా దేవిశ్రీ ప్రసాద్ గారి పాటలు, డమరుకంలో సాంగ్ ఉంది శివుడి గురించి, పౌర్ణమిలో సాంగ్, ఇవన్నీ డెవోషనల్ సాంగ్ కూడా దేవిశ్రీ ప్రసాద్ తీసుకోనున్నాయని కూడా చాలా బాగా చెప్పాడు. కాబట్టి నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు దేవిశ్రీ ప్రసాద్ గారు. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ అని ఆయన చెప్పుకోవడంలో నేను ఎటువంటి సందేహం లేదు. ఆయన మెల్లగా కూడా ఇంటర్నేషనల్ వెళ్ళిపోవాలని కోరుకుంటూ ఇప్పటికీ దేవిశ్రీ ప్రసాద్
అంటే బ్యాక్గ్రౌండ్ ఆయన మ్యూజిక్ లోనే ఒక మెలోడీతో ఇస్తాడు కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ లో కొంచెం ఎక్కడో తమన్ గారికి అండ్ అనిరుద్ గారికి మధ్యలో పోటీలో ఉన్నా గానీ ఆయన ఫీల్ గుడ్ మూవీస్ కి బ్యాక్గ్రౌండ్ కనెక్ట్ అయితే గానీ ఉదయాన్ని పిండేస్తాను అన్నట్టు తన్నేలు నిరూపించింది కాబట్టి దేవిశ్రీ ప్రసాద్ గారు ఇంకా ముందు ముందు మంచి సినిమాలు చేయాలని మంచి ఇంకా విధమైన లవ్ అంటేనే ప్రేమ జంట ప్రేమికుల సినిమా అంటేనే దేవిశ్రీ ప్రసాద్. నాగ చైతన్య గారి కెరీర్ చూసుకుంటే ఆయన కెరీర్ లో 100% లో బిగ్గెస్ట్ హిట్ అది కూడా ఇచ్చింది దేవిశ్రీ ప్రసాద్ గారు. ఇప్పుడు తండేల్ అది కూడా దేవిశ్రీ ప్రసాద్ గారు, రెండు మ్యూజికల్ హిట్. నిజంగా దేవిశ్రీ ప్రసాద్ గారికి హ్యాట్స్ అప్ భయ్యా. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ అని చెప్పడంలో నాకు చాలా గర్వంగా ఉంది.